బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధం, చమురు సంక్షోభం ప్రభావంతో చేపట్టిన పొదుపు చర్యలో భాగంగా టీడీపీ మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్య నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ లో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27, 28 తేదీలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు జరుగుతుంది. అక్కడ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పాలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర రాష్ట్ర కమిటీల్లో నాయకులు, అధికార ప్రతినిధులు పాల్గొంటారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాల నుంచి ఆన్లైన్లో హాజరవుతారు. రాష్ట్రంలో 1848 క్లస్టర్ల పరిధిలో నాయకులు, కార్యకర్తలు అక్కడి నుంచే ఆన్లైన్లో మహానాడులో పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతి చోట పెద్ద స్క్రీన్లు పెట్టి 500 మంది వీక్షించేలా ఏర్పాట్లు చేస్తారు. తీర్మానాలపై చర్చ, ఆమోదం వంటివన్నీ రెగ్యులర్ మహానాడులో మాదిరిగానే ఉంటాయి. మహానాడు మనందరికీ తెలుసు. ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ ఏ రకంగా అయితే మనం పెద్ద పండుగలుగా భావిస్తామో ఆ మాదిరిగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా అతి పెద్ద పండుగ మహానాడు పండుగ. అటువంటి మహానాడు పెద్ద పండుగను నెల్లూరులో నిర్వహించాలని చెప్పేసి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం, దానిపైన మొన్ననే మేము 13వ తేదీన ముఖ్యమైనటువంటి మంత్రులు, కమిటీల సభ్యులు, రాష్ట్ర అధ్యక్షుడి యొక్క సారథ్యంలో మరి ఆ రోజంతా కూడా అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని అక్కడ మహానాడు ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఏదైతే ఈ యొక్క ఇరాన్ యుద్ధ నేపథ్యంలో, అదేవిధంగా ఈ యొక్క మన రూపాయి మారక విలువ నేపథ్యంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ యొక్క డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాలి, పొదుపుగా ఉండాలి అని ఏదైతే ఆయన పిలిపించారో దాన్ని అందిపుచ్చుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అడుగు ముందుకేసి నిన్న క్యాబినెట్లో సైతం మంత్రులతోటి, అదేవిధంగా సెక్రటరీస్ని అందరినీ కూడా పిలిపించి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మనందరం కూడా ఆచరణలో ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో దాన్ని ఆచరణలో తీసుకునేటువంటి విధంగా డీజిల్, పెట్రోల్ ఏదైతే దానికి సంబంధించినటువంటి కాన్వాయిలు తగ్గించుకోవడం, ఎస్కార్ట్లు తగ్గించుకోవడం, విదేశీ ప్రయాణాలని తగ్గించుకోవడం, అదేవిధంగా విద్యుత్తును కూడా అంటే మనం పబ్లిక్ని కూడా ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళతో మనల్ని ఇన్వాల్వ్ చేసి రేపు ఫ్యూచర్లో కూడా ఆ విద్యుత్ వాడకాన్ని ఇట్లా తగ్గించడం. ఊరికే ఇప్పుడు ఏసీలు ఉన్నాయని అంటే 18, 20లో పెట్టి దుప్పట కప్పులు పడుకుంటూ ఉన్నారు కొంతమంది. అట్లా కాకుండా 26, 27లో అట్లా ఈ పెట్టుకోవడం అంటే ఇట్లాంటివన్నీ చాలా నిన్న క్యాబినెట్లో డిస్కషన్. వీక్లీ 1 డే ఫ్రైడే నో వెహికల్ డేగా చేసుకోవడం, అంటే ఇట్లా చాలా ఏదైతే డిస్కషన్ చేసి ఏదైతే పిలిపించారో ముఖ్యమంత్రి గారు ఇవన్నిటినీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఇప్పుడే మొత్తం ముఖ్యమైనటువంటి నాయకులందరితోటి కూడా ఇప్పుడే గ్రూపు డిస్కషన్ తీసుకుని మరి ఏదైతే మనం మహానాడు నెల్లూరులో తలపెట్టామో ఇప్పుడు పొదుపు దృష్ట్యా అంతా నెల్లూరులో, ఎందుకంటే 2 రోజులు దగ్గర ప్రతిరోజు కూడా 30,000 మంది ప్రతినిధులు పాల్గొంటారు. 27, 28 మళ్ళీ 29ని ఒక 2,50,000 నుంచి 3 లక్షల వరకు బహిరంగ సభ అనుకున్నాం. ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ నుంచి జరిగేటువంటి మహానాడు క్లస్టర్ అంటే గ్రౌండ్ లెవెల్ వరకు పోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 డేస్ ఏ రకంగా అయితే సభ జరుగుతుంటుందో అదేవిధంగా ఆ క్లస్టర్ లెవెల్లో కూడా అదే మీటింగ్ జరుగుతుంటుంది కాబట్టి ఇంకా అనవసరమైనటువంటి ఖర్చులు పెంచుకోకుండా ఆ నియోజకవర్గ మహానాడు, ఆ జిల్లా మహానాడుని కూడా మనం క్యాన్సిల్ చేసుకుని ఆ క్లస్టర్ నుంచి ఏదైతే ఇక్కడ స్టేట్ లెవెల్లో జరిగేటువంటి మహానాడుని అనుసంధానం చేసుకుని ఆ రకమైనటువంటి ఒక మంచి వాతావరణాన్ని పబ్లిక్ ఒక మెసేజ్ ఇద్దామని ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మరి ఈవేళ మా ముఖ్యమైనటువంటి నాయకులందరితోటి కూడా ఒక సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయాన్ని ఇప్పుడు 175 కాన్స్టిట్యున్సీస్కి అదేవిధంగా తెలంగాణకి అందరికి కూడా పాస్ చేయమని చెప్పడం జరిగింది. ఇది ఒక చాలా మంచి పరిణామం. ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ఎస్, ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హారిక ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ హారిక. చెప్పండి, టీడీపీ మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించడానికి ప్రధాన కారణం ఏమిటి? ఎస్ హారిక. హారిక ఎస్ హారిక వినిపిస్తోందా? తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పసుపు పండుగ మహానాడును ఈ ఏడాది హైబ్రిడ్ పద్ధతిలో చేపట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ప్రధాని సూచనలు చేసిన క్రమంలో నెల్లూరులో జరిపే మహానాడు నిర్వహణపై గత 2 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. తెలుగుదేశం రాష్ట్రాలతో పాటు అండమాన్ నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు 3 రోజులు మహానాడు కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నెల్లూరులో 3 రోజుల మహానాడు నిర్వహణకు పెద్ద ఎత్తున వాహనాలు వినియోగించాల్సి వస్తుంది. ప్రధాని సూచనల మేరకు పొదుపు మంత్రం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ మేరకు స్వయంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు పొదుపు చర్యలు మొదలుపెట్టారు. తమ కాన్వాయ్లో వాహనాలు తగ్గించుకున్నారు. ఈ పరిస్థితుల్లో నెల్లూరులో 3 రోజుల మహానాడు కోసం అందరూ సమావేశం కావడం, దీనికోసం పెద్ద ఎత్తున వాహనాలు వినియోగించాల్సి రావడం సబబు కాదనే అభిప్రాయంతో టీడీపీలో కొందరు నేతలు వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ముఖ్య నేతలు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడు నిర్వహణ విషయంలో వారి అభిప్రాయాలు సీఎం చంద్రబాబుతో మాట్లాడడం జరిగింది. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మహానాడు నిర్వహణ చేపట్టడం సబబు కాదనే భావనలో దాదాపు అందరూ వ్యక్తం చేశారు. దీంతో పార్టీ సెంట్రల్ ఆఫీస్ కేంద్రంగా 2 రోజుల పాటు ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో జరపాలనే నిర్ణయానికి టీడీపీ అధినాయకత్వం వచ్చింది. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు నిర్వహించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో భౌతికంగా సమావేశం జరపనుండగా క్షేత్రస్థాయి వరకు పార్టీ శ్రేణులు వర్చువల్ పద్ధతిని అనుసంధానమయ్యేలా సాంకేతిక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు పాటు అధికార ప్రతినిధులు ఆహ్వానితులుగా హాజరవుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు తమ నియోజకవర్గం నుంచి ఆన్లైన్ విధానం ద్వారా ఈ చర్చలు చురుగ్గా పాల్గొంటారు. ఇంద్రజ.